మగ్గం వర్క్ బ్లౌజెస్లో 4 డిఫరెంట్ మోడల్స్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాము. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 బై 1గా బ్లౌజ్ కలెక్షన్ చూసేయండి. ఫస్ట్ మల్టీపర్పస్గా యూజ్ అయ్యేలాగా ఇలా మిర్రర్ వర్క్లో బ్లౌజ్ ఇచ్చాము. హ్యాండ్కి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఇలా డిజైన్ వస్తుంది. మొత్తం మిర్రర్స్తో ఇలా 5 లైన్స్ వచ్చేలాగా తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే ఒకసారి చూడండి, మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి, అందుకని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్ డిజైన్ శారీ చూడండి, బ్లాక్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది. దీనికి మిర్రర్ వర్క్తో సింపుల్గా ఇలా చేసాము. లోడింగ్ కూడా 2 కలర్స్లో ఇచ్చాము. మొత్తం 3 మిర్రర్స్ వస్తాయి. ఇలాగా బూటీస్ మోడల్ ఇలా కట్ బీట్ అండ్ సీక్వెన్తో ఇచ్చేసాము. బ్యాక్ పార్ట్లో ఒకసారి పిక్ చూడండి, బ్యాక్ నెక్ డిజైన్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడండి, 1 సైడ్ పైపింగ్ వస్తుంది. సేమ్ బ్యాక్ నెక్లో వచ్చినట్టే ఫ్రంట్ పార్ట్లో అదే డిజైన్ అనేది వస్తుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన మగ్గం వర్క్ చేసాము. హ్యాండ్కి షార్ట్ లెంత్ వరకు వస్తుంది. బ్యాక్ పార్ట్లో 3 మిర్రర్స్ ఇచ్చాము, బ్లాక్ అవుట్లైన్ ఇచ్చి. హ్యాండ్కి బ్యాక్గ్రౌండ్ పార్ట్లో బ్లాక్ కలర్ వచ్చింది కింద బోర్డర్లో, అందుకని 6 లేయర్ మిర్రర్స్ ఇచ్చి అవుట్లైన్ సిల్వర్ జరీ ఇచ్చి కట్ బీట్స్ ఇచ్చాము. హాఫ్ లెంత్ వరకు ఆల్ ఓవర్ బుటీస్ బ్యాక్ పార్ట్లో ఎలా వచ్చాయో సేమ్ అవే బుటీస్ హ్యాండ్స్కి కూడా వస్తాయి. ఇది సెకండ్ బ్లౌజ్ డిజైన్ ఇమేజ్. నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ డిజైన్ చూడండి, మొత్తం ఇది సూర్యకిరణాల డిజైన్ అంటారు. కట్ బీట్స్తో సింగిల్ లైన్, జరీతో సింగిల్ లైన్ వచ్చి గోల్డ్ బీడ్తో డిజైన్ వస్తుంది. బీట్ ప్లేస్లో నాట్ వర్క్ కావాలన్నా రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ప్రైస్లో కావాలంటే ఇలా బీడ్స్ వేయించుకోవచ్చు. మొత్తం ఇలాగ లోడింగ్ అనేది 2 లేయర్స్ వస్తుంది, గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్తో. సింగిల్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నప్పుడు ఇలాంటి వర్క్స్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు. బుటీస్ కూడా ఇలాగా గోల్డ్ కలర్ బీడ్స్తో ఇచ్చేసాము. కొంచెం క్లాసీ లుక్ కావాలంటే నాట్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే ఇలా బీడ్స్తో చేసుకోవచ్చు. కట్ బీడ్స్ కూడా యూజ్ చేసాము. ఇక్కడ సెల్ఫ్ కలర్ సేమ్ జరీలో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ బీడ్స్ అనేది యూజ్ చేసాము. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్కి కూడా సేమ్ వస్తాయి. ఆల్ ఓవర్ బుటీస్ అనేవి హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్లో వస్తాయి. ఒకసారి దగ్గరగా చూడండి డిజైన్ అనేది ఎలా ఉందో. కట్ బీడ్స్తో సింగిల్ లైన్, ఒక లైన్ ఏమో జరీతో వస్తుంది. హ్యాండ్స్ పిక్ చూడండి. ఫైనల్ బ్లౌజ్ డిజైన్ ఇవాళ వీడియోలో 4th బ్లౌజ్ డిజైన్. ఇది సింపుల్ వర్క్స్ ఇవాళ షేర్ చేసిన వీడియోలో అన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. శారీలో సిల్వర్ కలర్ ఒక్కటే ఉంది, సో అందుకని ఇక్కడ కట్ బీడ్స్, స్ప్రింగ్, జరదోసి, వైట్ పర్ల్స్, జరీ అనేది సిల్వర్ తీసుకొని లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ అనేవి సెల్ఫ్ థ్రెడ్తో ఇచ్చేసాము. బుటీస్ ఏమో ఇలా వైట్ పర్ల్ ఇచ్చి అవుట్లైన్ కట్ బీడ్స్ ఇచ్చాము. ఇది సింపుల్ డిజైన్. బ్యాక్ పార్ట్ డిజైన్ పిక్చర్ ఇది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. రౌండ్ కాకుండా ఇలా వీ షేప్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. హ్యాండ్స్కి కూడా బోర్డర్ పార్ట్లో సేమ్ డిజైన్ వస్తుంది. బ్యాక్ పార్ట్లో వచ్చినట్టే ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. టోటల్ ఇవాళ 4 బ్లౌజ్ డిజైన్స్ అనేవి మేము షేర్ చేసాము. ఇలాంటి కలెక్షన్ మీరు స్క్రీన్ షాట్ తీసి మీ నచ్చిన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.